ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ఎలాంటి అవినీతికి తావు లేకుండా పారదర్శకంగా ఉండాలని ఎంపీడీఓ జయశీల అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఇందిరమ్మ ఇండ్ల ఎంపిక కమిటీలతో కార్యదర్శులతో ప్రత్యేక అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో ఎవరి ప్రలోభాలకు లొంగకుండా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ప్రక్రియను పారదర్శకంగా చేపట్టాలని అన్నారు. ఎలాంటి అవినీతికి తావు లేకుండా చూడాలని, మొదటి ప్రాధాన్యతగా ఒంటరి మహిళలను, నిరుపేదలను గుర్తించాలని, ఏ ఒక్క నిరుపేద కూడా మిస్ కావద్దని అన్నారు. మండలానికి 750 ఇండ్లను ప్రభుత్వం మంజూరు చేసిందని, నియోజకవర్గానికి 3500 ఇళ్లు ప్రభుత్వం మంజూరు చేస్తే చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చొరవతో మండలానికి 750 ఇళ్లు మంజూరయ్యాయని ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ఎంపీడీఓ తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ నారాయణ రెడ్డి, మండల పంచాయతీ అధికారి శ్రీధర్ తదితరులు ఉన్నారు. మనకి రాజ్యాంగంలో ఇచ్చిన హక్కును ఆధారం చేసుకొని నివాస యోగ్యమైన ఇల్లు అనేది మనం ఇవ్వాలి అన్న ఉద్దేశంతో ప్రభుత్వము ఈ ఇందిరమ్మ ఇల్లు అనేది ఒక పేరు పెట్టి గ్రామీణ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి నిరుపేద ప్రతి మారుమూల గ్రామమైన, మారుమూల ప్రాంతమైన, మారుమూల వాడ అయిన ప్రతి ఒక్క లబ్ధిదారుడి మీకు ఒక అవగాహన ఉండాలి. కమిటీలో ఏ ఒక్క వ్యక్తిని పెట్టలేదండి. ఎంతమంది ఉన్నారండి? మన 5 ఉన్నారు. ఊరును 5 విభాగాలుగా చేసుకుంటే ఫస్ట్ మీరు ఫిజికల్ వెరిఫికేషన్ చేసుకోండి. ఒక బండి మీద ఒక రౌండ్ వేస్తే మీరు ఒక 20 ఇళ్ళు పంచుకున్నారనుకోండి, అక్కడ చూసుకొని వస్తారు. నిజంగా ఫలానోడిది కావాలా, వాళ్ళ ఎలిమెంట్ లిస్టులో ఉండాలి. ఇప్పటికీ లేకపోతే కూడా మాకు ఇవ్వండి, దాన్ని ప్రభుత్వానికి మేము నివేదిస్తాం. దాదాపుగా మేము 99% పర్ఫెక్ట్ రిపోర్ట్ అనేది తయారు చేసినామన్న కాన్ఫిడెంట్తో మేము ఉన్నాము. కానీ ఎక్కడైనా ఇంకా పొరకొచ్చం జరిగి ఉంటే, అర్హత కలిగి లబ్ధి పొందలేకపోతున్నారు, ఈ జాబితాలో వాళ్ళకి కవర్ కాలేదు అంటే మాత్రం ఖచ్చితంగా మా దృష్టికి తీసుకురండి.